కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 10వ భాగం. వాళ్ళు లక్కపిడతల్లో వండుకుంటారు. తాను గుండ్రని రాయి తీసుకొచ్చి ఈశ్వరలింగం అని దేవతార్చన చేసేవాడు. బావా బావా అంటూ తన వెంట తిరిగే సుబ్బేనా ఇలా ప్రవర్తిస్తున్నది? పట్నం చదువు ఆమెను ఇలా మార్చిందా? కనీసం తన ఉనికిని కూడా గుర్తించడం లేదా అమ్మాయి? తను డాక్టర్. రేపు తనకి కావలసినంత పలుకుబడి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిజానికి తనలాంటి డాక్టర్ మేనరికాన్ని అంగీకరించకూడదు. కానీ సుబ్బు మీద చిన్నప్పటి నుంచి తను పెంచుకున్న ప్రేమ అనురాగం అనే భావనలు తనని వీడిపోవడం లేదు. పైగా తను కానీ సుబ్బుని వద్దంటే జరిగే రభస కూడా తనకు తెలుసు. గొలుసులా అల్లుకుపోతున్న ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ ఉప్మా ప్లేట్ పట్టుకొచ్చి ఇచ్చింది దుర్గ. దానిలో ఉన్న జీడి పలుకుల్ని ఏరి తింటూ, అత్తయ్య సుబ్బెక్కడా అంటూ ప్రశ్నించాడు కృష్ణశాస్త్రి. ఒకసారి కృష్ణశాస్త్రి ముఖంలోకి చూసి అంతలోనే అంది దుర్గ. చిట్టి కామేశ్వరికి మగపిల్లాడు పుట్టాడట, చూడ్డానికి వెళ్ళింది. ఎందుకో దుర్గ మనసు కలత చెందింది. ఈసారి కృష్ణశాస్త్రి వచ్చిన దగ్గర నుంచి సుబ్బు అతనితో కలివిడిగా ఉండడం లేదు. అది ప్రతి క్షణం తను గమనిస్తూనే ఉంది. చిన్నతనం అని తాము ఆ పిల్లని సమర్థిస్తే చివరకు ఎలా తయారవుతుందో బరువుగా అడుగులు వేస్తూ అట నుండి కదిలింది దుర్గ. స్నానం చేసి డ్రెస్ చేసుకుని అమ్మమ్మ తన క్లినిక్ కోసం కొన్న నిరంజన శాస్త్రి గారి డాబా ఇంటికి చూడడానికి బయలుదేరాడు కృష్ణశాస్త్రి. నిండు పున్నమి, పండు వెన్నెల, ప్రశాంతత. నిర్మలాకాశంలో వెలిగిపోతున్నాడు జాబిల్లి. ఆ వెన్నెల వెల్లువలో తడిసి ముద్దై పులకించిపోతోంది జగత్తు. జ్యోత్స్నల ఆధిక్యతకి తట్టుకోలేక కొంత వెనక తగ్గినా ఆ వెనువెంటనే తాము కూడా ఉన్నామంటూ తళుక్కుమంటున్నాయి 1-2 తారకలు. వెన్నెలలు జుర్రుకుంటున్నాయి చకోరాలు. ఆ వెన్నెల ఒక్కొక్కళ్ళ జీవితానికి ఒక్కొక్క అనుభూతిని కలిగిస్తుంది. ప్రేమికులకు, వియోగులకు, విరహులకు, ఇంకా ఎందరెందరికో ఓ ఆలంబన, మధుర స్పందన, గాఢమైన నిట్టూర్పు, వెన్నెల సోన, ఇంకా ఇంకా ఎన్నో. ఆ రాత్రి కృష్ణశాస్త్రికి నిద్రపట్టలేదు. ఆకాశాన్ని, జాబిలిని చూస్తున్నాడు. కవుల వర్ణనలో తేలియాడే ఆ రాత్రికి మనోజ్ఞంగా తిలకిస్తున్నాడు. తను భావకుడా లేక ప్రేమికుడా? విరహ గాఢమైన నిట్టూర్పు వెలువడింది అతని నుండి. తాను ఒక డాక్టర్, ఎందుకో ప్రాణప్రదాత. తన గురించి కంటే ఇతరుల గురించి ఆలోచించాలి. తను స్వార్థపరుడు కారాదు. కన్ను పొడుచుకున్నా నిద్ర రాలేదు. మంచం మీద అసహనంగా కదిలాడు. చటుక్కును లేచి నిలబడ్డాడు. పెరటి వైపుగా ఉన్న డాబా పిట్టగోడ దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ప్రకృతి మనోజ్ఞంగా ఉన్నది. దూరంగా చింతలతోపు కనిపిస్తోంది. వెన్నెల వెలుగులో అదే అందంగా కనిపిస్తున్నది. చిన్నప్పుడు సుబ్బుకి ఆ చింతలతోపు అంటే ఎంత భయం. తనకెప్పుడైనా సుబ్బు మీద కోపం వస్తే రాత్రిపూట చింతలతోపుని చూసి దెయ్యాలుంటాయంటూ భయపెట్టేవాడు. సుబ్బు భయంతో తనని కరుచుకుపోయేది. అలాంటి సుబ్బు ఇప్పుడు సుబ్బుని ఏకాంతంగా కలిసి మాట్లాడాలంటే కుదరడం లేదు. పోనీ సుబ్బుని లేపి మాట్లాడితే అది అంత సబబుగా అనిపించలేదు అతనికి. ఆ ప్రయత్నం నుండి విరమించుకున్నాడు. రిస్ట్ వాచ్ కేసు చూసుకున్నాడు ఓసారి. 12 గంటలు దాటింది. ఎందుకో అలా బయట తిరిగి వస్తే బాగుండనిపించింది కృష్ణశాస్త్రికి. షర్టు తొడుక్కున్నాడు. హవాయి చెప్పులు వేసుకున్నాడు. మెల్లగా మేడమెట్లు దిగాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. పెరటి తలుపు తీసిన చప్పుడుకి ఎవరు అంటూ ప్రశ్నించారు సన్నమ్మగారు. నైట్ డ్యూటీ పోలీసు అని నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి. ఆ సమయంలో ఆవిడికి ఏ విధమైన సమాధానం చెప్పాలనిపించలేదు కృష్ణశాస్త్రికి. మౌనంగా నడిచాడు. పిల్లి కాబోలు, ఆ దుర్గమ్మ తల్లి పాలు పెరుగులు అవి సరిగ్గా దాచిందో లేదో అంటూ సణిగారు సన్నమ్మగారు. వెనుదిరిగి వెళ్ళిపోతున్న కృష్ణశాస్త్రి చెవుల్లో ఆ మాటలు పడి అమ్మయ్య అని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు. అలా నడుస్తూ చింతలతోపును సమీపించాడు. జుట్టు విరవోసుకున్న బ్రహ్మరాక్షసులా కనిపించింది చింతలతోపు. బితుకు బితుకు మంది కృష్ణశాస్త్రి గుండె. అంతలోనే తేరుకున్నాడు. తనకేం భయం? రాత్రి పగలు అనే తేడా తనకేమొచ్చింది? తనొక డాక్టర్. ఎన్నో శవాలను కోశాడు. రాత్రి పగలు అని చూడకుండా ఎందరో పేషెంట్ల దగ్గర గడిపాడు. ఎందరి ఆక్రందనలు విన్నాడు. ఇవన్నీ తను హౌస్ సర్జన్ చదువుతున్నప్పుడు అనుభవించినవే. చింతలతోపు దగ్గరగా నిలబడ్డాడు. ఏదో పిట్ట కోకువా అరుచుకుంటూ అతని పక్క నుంచే ఎగిరి వెళ్ళిపోయింది. ఇది ఏ జాతి పక్షి? ఇది కూడా రాత్రి సంచరిస్తుందా? ఇది జారినా, చోరినా, విరహేనా? అతనిలోని భావకుడు తలెత్తాడు. డాక్టర్ గారికి కవిత్వం రాయడం వచ్చా? ఎప్పుడైనా ఏదైనా అందంగా వర్ణిస్తే తన క్లాస్మేట్ మధురిమ కామెంటు.
అవన్నీ ఒక రోజులు. పిలక జుట్టుతో పంచెకట్టుతో మెడికల్ కాలేజీలో అడుగుపెట్టిన తనని స్టూడెంట్స్ అల్లరి పెడితే తనని దరి చేర్చి లాలించి తనలో చైతన్యాన్ని కలిగించి తనకి నాగరికతను నేర్పిపెట్టిన మధురిమ ఇప్పుడు లేదంటే తనకెంతో బాధ కలుగుతుంది. సంజయ్ మధురిమ ప్రేమించుకున్నారు. సంజయ్ మధురిమను మోసగించి 3 లక్షల కట్నంతో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవమానం భరించలేక మధురిమ ఆత్మహత్య చేసుకుంది. మధురిమ తనకు తల్లి, అక్క, ఒక దేవత. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వెచ్చని నీటి బిందువులు జారి కృష్ణశాస్త్రి చెంపల మీదుగా జారాయి. ఆ నిశ్శబ్ద నిశీదిలో ఏవో మాటలు వినిపిస్తున్నాయి. ఎవరై ఉంటారు? తాతమ్మ చెప్పినట్టు కొరివిదెయ్యాలు కావు కదా. కృష్ణశాస్త్రి, నువ్వు డాక్టర్వి, అంతరాత్మ ఘోష పెట్టింది. చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి. ఈసారి స్పష్టంగా వినిపించాయి మాటలు. ఒక స్త్రీ కంఠం, పురుష కంఠం. మెల్లగా నడిచి అటువైపు వెళ్ళాడు కృష్ణశాస్త్రి. దట్టమైన చింతలతోపుకి చొచ్చుకోలేక విఫలయత్నం చేస్తోంది వెన్నెల. ఆ వెలుగునీడల కలయికలో 2 మానవాకారాలు మసకమసగ్గా కనిపిస్తున్నాయి. 4 అడుగులు నడిచాడు కృష్ణశాస్త్రి. ముందు కుప్పగా పోసిన ఎండుటాకులు గలగల్లాడాయి. ఏదో పురుగు జరజరా పాకి ఇతని కాళ్ల సందు నుండి పారిపోయింది. అమ్మయ్య, ఏదో విషపురుగులా ఉంది అనుకుని నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు కృష్ణశాస్త్రి. ఆ నిశ్శబ్ద నిశీదిలో దట్టమైన ఆ చింతల తోపులో ఎంత నిర్భేతిగా కూర్చున్నారు వీళ్ళు అనుకుంటూ అటువైపుగా నడిచిన కృష్ణశాస్త్రి గతుక్కుమన్నాడు. సందేహం లేదు, వాళ్ళు సుబ్బు, గోపి. ఇంత రాత్రి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? ఓ చెట్టు వారగా నిలబడి చూస్తున్నాడు. సశేషం.